నమస్తే, వెల్కమ్ టు SRK న్యూస్. ఈనాటి వార్తా విశేషాలు. సంపత్నగర్లో 33/11 kV ఇండోర్ విద్యుత్ ఉప కేంద్రం నిర్మాణానికి ఎమ్మెల్యే గల్లా మాధవి బుధవారం శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ కూటమి ప్రభుత్వం ప్రజల అభివృద్ధి సంక్షేమం కోసం పనిచేస్తుందని చెప్పారు. నాణ్యమైన విద్యుత్ ని ప్రజలకు అందించడం కోసం విద్యుత్ ఉప కేంద్రాన్ని ఏర్పాటు చేయడం జరిగిందని అన్నారు. మరికొన్ని రోజుల్లోనే ఏటీ అగ్రహారంలో 33/11 kV విద్యుత్ ఉప కేంద్రాన్ని ఏర్పాటు చేయడం జరుగుతుందని అన్నారు. गमनाय च कामान् कामकामाय भक्ष्यं कामेश्वरो वै श्रवणो ददातु कुबेर शोभनाध्यक्षे क्षेमाय पुनरागमनाय च नमो ब्रह्मणे शोभनाध्यक्षे कामान् మరి మనకి నియోజకవర్గానికి ఒక సబ్ స్టేషన్ని గౌరవ మంత్రివర్యులు గొట్టిపాటి రవికుమార్ గారు కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ఎలాంటి విద్యుత్ అంతరాయాలు లేకుండా చక్కగా మంచి సరఫరా జరగాలి. మరి ఎండాకాలంలో అనేక సమస్యలు మనకి ఈ యొక్క విద్యుత్ సరఫరా మీద చాలా సమస్యలు వస్తూ ఉంటాయి, చాలా కంప్లైంట్స్ వస్తూ ఉంటాయి. వీటన్నిటికీ ఒక పరిష్కారంగా ప్రతి నియోజకవర్గానికి ఫస్ట్ ఫేజ్లో ఈ యొక్క 2 yearsలో ప్రతి నియోజకవర్గానికి ఒక సబ్స్టేషన్ని కేటాయించడం జరిగింది. అయితే మనది పూర్తిగా అర్బన్ కాన్స్టిట్యున్సీ అవ్వడం వల్ల ఇక్కడ వ్యాపార సముదాయాలు కూడా అత్యధికంగా ఉండడం, అదేవిధంగా అన్నిటికీ హెడ్ క్వార్టర్స్ గుంటూరు పశ్చిమ అవ్వడం, మరి అనేక కార్యాలయాలు కూడా ఇక్కడే ఉన్న నేపథ్యంలో ఎక్కువ శాతం మనకి ఈ పవర్ కన్జంప్షన్ అనేది అత్యధికంగా ఉంటున్న నియోజకవర్గం ఈ డిస్టిక్లో గుంటూరు పశ్చిమ అవుతుంది. అలాంటి నేపథ్యంలో గౌరవ మంత్రివర్యుల దగ్గరికి మేము ఒక రిప్రజెంటేషన్ రూపంలో ప్రతి నియోజకవర్గంలో ఒకటి ఎలాగూ మీరు శాంక్షన్ చేస్తున్నారు, మా నియోజకవర్గానికి ఇలాంటి కారణాల వల్ల మాకు 2 అవసరం ఉన్నాయని చెప్పినప్పుడు ఆయన చాలా సానుకూలంగా స్పందించి వెంటనే మనకి 2 సబ్స్టేషన్స్ని కూడా మనకి ఇక్కడ శాంక్షన్ చేయడం జరిగింది. అందులో నిమిత్తంగానే ఈరోజు ఫస్ట్ సబ్స్టేషన్కి కొబ్బరితోట ఏరియాలో శంకుస్థాపన చేసుకోవడం జరిగింది. మరి ఈ శంకుస్థాపన చేసుకుని ఇక్కడ సబ్స్టేషన్ ఏర్పడిన తర్వాత స్థానికంగా ఇక్కడ 3 నుంచి 4 డివిజన్ల ప్రాంతాల ప్రజలందరికీ దాదాపుగా 10,000 కుటుంబాలకి లేదా 10,000 ఇళ్లకి ఎలాంటి ఇబ్బంది లేకుండా, ఆటంకం లేకుండా ఒక విద్యుత్ సరఫరా అనేది జరుగుతూ ఉంది. మరి నీళ్ల నిమిత్తం బోర్లు వేయడం కానివ్వండి, మోటార్లు వేయడం కానివ్వండి చేస్తున్నప్పుడు కూడా ఆటంకం లేకుండా వాళ్ళకి ఇబ్బంది లేకుండా ఈ సప్లై అనేది రావడం జరుగుతుంది. మరి కూటమి ప్రభుత్వం ఏర్పడినప్పటి నుంచి కూడా అనేక సంస్కరణలు, విద్యుత్ ఛార్జీలు తగ్గించడమే కాకుండా మరి ఇటు నాయి బ్రాహ్మణులకి, అదేవిధంగా చేనేత కార్మికులకి వారికి ఉచిత కరెంటును కూడా అందించడం జరిగింది. కూటమి ప్రభుత్వం ఎప్పుడూ ప్రజల యొక్క సంక్షేమాన్ని, అభివృద్ధికి కట్టుబడి ఉంది అని చెప్పడంలో ఇది కూడా ఒక నిదర్శనం. మనం చూసాం, ప్రభుత్వాలు ఎన్ని మారినా కూడా కరెంటు ఛార్జీలని పెంపుతో ప్రజల మీద అధిక భారాన్ని వేస్తూనే వచ్చారు. అలాంటిది ప్రభుత్వం ఏర్పడిన వెంటనే గౌరవ చంద్రబాబు నాయుడు గారు ఇచ్చిన హామీ మేరకు ఎక్కడా కూడా విద్యుత్ ఛార్జీలు పెంచకుండా, ప్రజల మీద అధిక భారం వేయకుండా కూడా ముందుకు వెళ్తున్న పరిస్థితి. అండ్ మరీ ముఖ్యంగా మనం చూసాం, ఈరోజు సస్టైనబుల్ ఎనర్జీ మీద ఫోకస్ చేస్తూ కూడా ఓ పక్కన ఇది అందిస్తూనే మరి సోలార్ ఎనర్జీ మీద కూడా దృష్టి పెట్టి బెనిఫిషరీస్ అందరికీ, SC ST వాళ్ళందరికీ కూడా ఫ్రీ సోలార్ ప్యానల్స్ని మనం సెటప్ చేసుకొని గత నెలలో మనం ఒక మంచి ప్రోగ్రాం చేసి అందించడం కూడా జరిగింది. ప్రభుత్వం నిజంగా ప్రజల కోసం నిలబడుతుంది అనడానికి ఇంతకంటే సాక్ష్యం తార్కాణం లేదు. అయితే మాకు ఏ సమస్య వచ్చినా ఈ విద్యుత్ రంగానికి సంబంధించి అంటే పోల్ షిఫ్టింగ్ కానివ్వండి, ఏదైనా కొన్ని ప్రాంతాల్లో ట్రాన్స్ఫార్మర్లు కావాలి అని అడిగినప్పుడు కానివ్వండి, కొన్ని లో లయింగ్ ట్రాన్స్ఫార్మర్లు ఉన్నప్పుడు వాటిని షిఫ్ట్ చేయాలని అడిగినప్పుడు కానివ్వండి,
కొన్ని కరెంట్ లైన్స్తో ఇబ్బంది పడుతున్నాము, కరెంట్ సరఫరా అంతరాయం కలుగుతుందని అధికారుల దృష్టికి తీసుకెళ్ళినప్పుడు కానివ్వండి, చాలా ఫాస్ట్గా ఎలక్ట్రికల్ డిపార్ట్మెంట్ వాళ్ళు స్పందించడం, మరి ముఖ్యంగా రమేష్ గారు, ఖాన్ గారు మరి వచ్చి ఇక్కడ చేపట్టినప్పటి నుంచి కూడా, వాళ్ళ అధికారం చేపట్టినప్పటి నుంచి కూడా ఎక్కడ కూడా ఇబ్బందికర పరిస్థితులు లేకుండా ఉన్న సమస్యని వెంటనే సాల్వ్ చేసే ప్రయత్నం కూడా చేస్తున్నారు. వారికి ఈ సందర్భంగా ధన్యవాదాలు చెప్పాలి. గుంటూరు కొత్తపేటలోని ఆంజనేయ స్వామి దేవస్థానంలో ఈ నెల 8 నుండి 12 వరకు హనుమాన్ జయంతోత్సవాలు నిర్వహిస్తున్నట్లు ఈవో టి సుభద్ర, చైర్మన్ మల్లెంపూడి శ్రీనివాసరావు వెల్లడించారు. ఉత్సవాలకు సంబంధించిన వాల్ పోస్టర్లు, ఆహ్వాన పత్రికని కమిటీ సభ్యులతో కలిసి బుధవారం వారు దేవస్థానంలో ఆవిష్కరించారు. సహస్ర దీపాలంకరణ, లక్ష తులసి పూజ, హనుమాన్ శోభాయాత్ర, లక్ష మల్లెల పూజ, హనుమాన్ చాలీసా పారాయణం, లక్ష ఆకు పూజ, సహస్ర ఘట్టాభిషేకం తదితర పూజలు జరుగుతాయని చెప్పారు. భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని ఈ ఉత్సవాలను జయప్రదం చేయాలని వారు పిలుపునిచ్చారు. సత్యం, సుబ్బారావు, అరుణ, కిరణ్ కుమార్, దుర్గా, వరప్రసాద్ తదితరులు ఈ సమావేశంలో పాల్గొన్నారు. కొత్తపేటలో వేంచేసి ఉన్న శ్రీ వీరాంజనేయ స్వామివారి దేవస్థానంలో 8వ తారీఖు నుంచి 12వ తారీఖు వరకు హనుమత్ జయంతి ఉత్సవాలు ఘనంగా జరగబోతూ ఉన్నాయి. 8వ తారీఖు సాయంత్రం అంకురార్పణ ఉంటుంది. 9వ తారీఖు నుంచి 11వ తారీఖు వరకు కూడా లక్ష మల్లె పూజ, లక్ష తులసి పూజ, లక్ష ఆకు పూజలు, తర్వాత సాయంత్రం పూట సాంస్కృతిక కార్యక్రమాలు, తర్వాత హనుమాన్ దీక్షా సమాజం వారి ఆధ్వర్యంలో బైక్ ర్యాలీలు, తర్వాత స్వామివారి ఊరేగింపు కార్యక్రమాలు ఉంటాయి. 12వ తారీఖున స్వామివారికి జరిగే ఘటాభిషేకం కార్యక్రమంలో భక్తులు అందరూ కూడా వచ్చి ఘటాభిషేకం చేసుకోవడానికి అవకాశం ఉందండి. సో ఈ హనుమత్ జయంతికి సంబంధించినంత వరకు భక్తులకు కావాల్సిన సౌకర్యాలన్నీ కూడా కల్పిస్తూ ఉన్నాము. వారికి క్యూ లైన్లు అయితేనేమి, తర్వాత పూజా కార్యక్రమాలు అయితేనేమి, ప్రసాదాలు అయితేనే కానీ భక్తులకు కావాల్సిన అవసరాలన్నీ కూడా వాళ్ళకి తగ్గట్టుగా ప్రణాళికలు వేసుకొని దానికి తగ్గట్టుగా ఏర్పాట్లన్నీ చేస్తూ ఉన్నాము. సో భక్తులందరూ కూడా వచ్చి స్వామివారిని దర్శించుకుని తీర్థ ప్రసాదాలు సేవించి తరించవలసిందిగా కోరుతున్నామండి. మరి ఈరోజు ఈ యొక్క కార్యక్రమం యొక్క విశేషం ఏంటంటే హనుమాన్ జయంతి సందర్భంగా మరి రేపు 8వ తారీఖు నుంచి 12వ తారీఖు వరకు 5 రోజులు మరి స్వామివారికి ఉత్సవాలు జరుగుతూ ఉంటాయి. ఈ కార్యక్రమంలో భాగంగా లక్ష తులసి ఆకులు పూజా కార్యక్రమం, మరి అదేవిధంగా లక్ష తమలపాకులు, అదేవిధంగా మరి లక్ష మల్లెలు ఈ విధంగా అనేక రకాలుగా స్వామివారికి అభిషేకాలు పూజలు జరుగుతూ ఉంటాయి. మరి ఈ యొక్క కార్యక్రమానికి భక్తులు ఇచ్చేసి స్వామివారి తీర్థ ప్రసాదాలను తీసుకోవలసిందిగా కోరుతున్నాము. అదేవిధంగా రేపు 11వ తారీఖున స్వామివారి ఊరేగింపు ఉండిద్ది. మరి అదేవిధంగా 12వ తారీఖు స్వామివారి జన్మదినం సందర్భంగా ఆ రోజున భక్తులందరికీ ఎటువంటి అసౌకర్యం కలగకుండా అన్ని ఏర్పాట్లు చేస్తూ ఉన్నాం. మరి ఆ రోజు కూడా భక్తులందరూ వేలాదిగా పాల్గొంటారు కాబట్టి వారికి ఏమేమి వసతులు కావాలో మరి అన్ని ఏర్పాట్లు కూడా దేవస్థానం తరఫున చేయడం జరుగుతూ ఉంది. అదేవిధంగా 13వ తారీఖున కూడా మరి మన యొక్క దేవస్థానం ప్రాంగణంలో అన్నదాన కార్యక్రమం జరుగుతూ ఉంది. మరి ఈ యొక్క కార్యక్రమంలో భాగంగా మరి శ్రీ హనుమాన్ దీక్షా సమాజం వారు మరి ఇక్కడ ఈ యొక్క హనుమాన్ జయంతి సందర్భంగా 41 రోజుల నుంచి, అంటే ఈ యొక్క స్వామివారి పుట్టినరోజుకి 41 రోజుల ముందు నుంచే వీళ్ళు ప్రతి సంవత్సరం కూడా మరి దీక్ష తీసుకున్న వాళ్ళకి కానీ మరి సాధారణ భక్తులకు కూడా వీళ్ళు ప్రతిరోజు కూడా మధ్యాహ్నం పూట భోజన వసతులు, మరి అదేవిధంగా ఈవినింగ్ టైం సాయంకాలం పూట కూడా పలహారాలు కూడా ఏర్పాటు చేస్తూ ఉంటారు. దాంట్లో మరి ముఖ్యంగా మరి తిరువూరు సుబ్బారావు గారు మరి ఆ సమాజంలో మరి వారితో పాటు వారి కమిటీ వాళ్ళు అందరూ కూడా కలిసి మరి ఈ యొక్క కార్యక్రమాన్ని వాళ్ళు కూడా మరి ఎప్పటి నుంచో చేస్తూ ఉన్నారు. శ్రీ హనుమాన్ దీక్షా సమాజం అనేది 1987లో మా ప్రసాదన్నయ్య గారు, పాపాచార్యులు గారు, రవికిరణ్ రాజు గారు అనే వ్యక్తులతోటి స్టార్ట్ చేయడం జరిగింది. ఆ తర్వాత 89వ సంవత్సరంలో శ్రీ హనుమాన్ దీక్షా సమాజం అనేటువంటి నామకరణం జరిగింది. ఆ రోజు నుంచి కూడా ఈ రోజు వరకు కూడా భక్తుల సహాయ సహకారాలతో మా యొక్క హనుమాన్ దీక్షా సమాజ సభ్యులు, మిత్రులు, శ్రేయోభిలాషు సహాయ సహకారాలతో ప్రతి సంవత్సరము కూడా ఈ యొక్క దీక్ష తీసుకున్నటువంటి స్వాములకి మొత్తం కూడా 41 రోజులు కూడా భిక్షా కార్యక్రమం జరుగుతున్నది. సాయంత్రం పూట కూడా సద్ది కార్యక్రమం జరుగుతున్నది. ముఖ్యంగా ఏంటంటే ఈ ఉన్నటువంటి కార్యక్రమాల్లో అన్నదానం కాకుండా
హనుమాన్ దీక్షా సమాజం వారిచే విశేష కార్యక్రమాలు కూడా చేపట్టడం జరిగింది. ఈ యొక్క కార్యక్రమాలకి ప్రతి ఒక్కళ్ళు కూడా సహాయ సహకారాలు అందిస్తూ ఉన్నారు. ఈ యొక్క కమిటీ వారు అంటే దేవస్థానం వారు చూపిస్తున్నటువంటి కార్యక్రమాలు కాకుండా మా హనుమాన్ దీక్షా సమాజం వారిచే సపరేట్గా 8వ తారీఖు ఉదయం అభిషేకము, 8వ తారీఖు సాయంత్రము సహస్ర దీపాలంకరణ సేవ, 9వ తారీఖు ఉదయము దేవస్థానం వారి పూజలతో పాటు 9వ తారీఖు సాయంత్రము గుంటూరులోని పురవీధుల గుండా కూడా హనుమాన్ శోభాయాత్ర నిర్వహిస్తున్నాము. అదేవిధంగా 10వ తారీఖు ఉదయము దేవస్థానం కార్యక్రమాలతో పాటు 10వ తారీఖు సాయంత్రము సామూహిక హనుమాన్ చాలీసా పారాయణం కూడా జరుగుతుంది. అదేవిధంగా 11వ తారీఖు ఉదయము దేవస్థానం నిర్వహించే కార్యక్రమాలతో పాటు 11వ తారీఖు సాయంత్రము విశేష గ్రామోత్సవం జరుగుతుంది. ఈ గ్రామోత్సవంలో ఉన్నటువంటి తప్పెట్లు, కనక తప్పెట్లు, విశేష వేషాలంకరణ, బాణసంచ చాలా గొప్పగా జరుగుతుంది. బహుశా గుంటూరు పట్టణంలో మొట్టమొదటిసారిగా ఈ ఊరేగింపు కార్యక్రమం మా హనుమాన్ దీక్ష మేమే స్టార్ట్ చేశాము. తర్వాత వేరేందుకు స్టార్ట్ చేస్తున్నారు. ఇది కన్నుల కింపైనటువంటి కార్యక్రమము. ప్రతి ఒక్క భక్తుడు కూడా, ప్రతి ఒక్కళ్ళు కూడా ఈ ఊరేగింపులో ఊరేగేటువంటి స్వామివారిని దర్శించుకుంటే చాలా శుభాలు చేకూరుతాయని ఒక నానుడి. ఇంకో ముఖ్యంగా ఏంటంటే స్వామివారి ఘటాభిషేకము 12వ తారీఖు ఉదయం జరుగుతుంది. వివిధ మూలికలతో కూడా ఈ సహస్ర ఘటాభిషేకం జరుగుతుంది. ఈ యొక్క కార్యక్రమం ఈసారి పూరాభద్ర నక్షత్రం కూడినటువంటి మంగళవారం వచ్చింది. అది ఇంకా విశేష ప్రదము. ఉన్నటువంటి భక్తులు సింధూరంతో కూడినటువంటి ఆంజనేయ స్వామి వారిని ఎవరైతే దర్శించుకుంటారో ఆ రోజున ప్రతి ఒక్కరికి కూడా ఎనలేని సంపత్తులు, వివిధ దోష నివారణలు, నవగ్రహ దోష నివారణ మొత్తం కూడా వాళ్ళకి నివృత్తి వారు కోరుకున్నటువంటి ఏవే కోరికలు అయితే ఉన్నాయో అవన్నీ కూడా ఫలప్రదం అవుతాయి మా ఈ యొక్క నానుడి. ఇంకోటి ఏంటంటే ఈ ఘటాభిషేకానికి సంబంధించిన కూడా ప్రతి ఒక్క భక్తులు కూడా వారి పరిధి నుంచి స్వామివారి గనక గడంతో నీళ్లు పోస్తే వారి కోరిక కూడా నెరవేరుతాయని ఒక నానుడి ఉన్నది. ఆ రోజు సాయంత్రము ముఖ్యంగా స్వామివారి యొక్క సూత్ర ఆంజనేయ స్వామి కళ్యాణం కూడా హనుమాన్ దీక్షా సమాజం వారితో నిర్వహించడం జరుగుతుంది. ఈ కార్యక్రమంలో కూడా ప్రతి ఒక్కరు కూడా పాల్గొనాలని కోరుతున్నాము. ముఖ్యంగా హనుమాన్ జయంతి రోజున ఉదయం నుంచి సాయంత్రం వరకు కూడా ప్రసాద వితరణ హనుమాన్ దీక్షా సమాజం వారితో జరుగుతున్నది. ఆంజనేయ స్వామి దేవస్థానం నాస్ సెంటర్ గుంటూరు 39 సంవత్సరాలుగా ఈ యొక్క కార్యక్రమాన్ని పెద్ద ఎత్తున నిర్వహిస్తున్న ఆయా కమిటీ వారికి, హనుమాన్ దీక్ష సమాజానికి హృదయపూర్వక నమస్కారాలు. అలాగే ఈ యొక్క కార్యక్రమము 41 రోజు ఎంతో దీక్ష చేస్తుండే ఉన్న హనుమాన్ దీక్షపరులకి, ఆ హనుమాన్ దీక్ష సమాజానికి ప్రత్యేక అభినందనలు తెలియజేస్తూ ఈ యొక్క కార్యక్రమాన్ని రంగరంగ వైభవంగా దేవాలయం ఆలయ ప్రాంగణంలో నిర్వహిస్తూ 39 సంవత్సరాలుగా గ్రామోత్సవం కూడా సాయంత్రం పూట 7 గంటల మొదలై నైట్ 12 గంటల దాకా పురవీధుల్లో తిరుగుతూ స్వామివారి భక్త జనసంద్రోహంతో పెద్ద ఎత్తున పాల్గొనడం జరుగుతుంది. కాబట్టి ఈ యొక్క 12వ తారీఖు జరిగే గ్రామోత్సవంలో కూడా భక్తులందరూ కూడా పాల్గొని ఆంజనేయ స్వామి కృతజ్ఞతలతో అందరూ కూడా ఆ రోజు దేవాలయానికి ఇచ్చేసి స్వామివారి కృప పొందాల్సిందిగా కోరుతున్నాను. గుంటూరు నగరంలో కార్మికులు, వీధి వ్యాపారులకి ప్రత్యేక జోన్లు ఏర్పాటు చేసి ప్రజలకు ఇబ్బందులు తలెత్తకుండా ఏర్పాట్లు చేస్తున్నామని జీఎంసీ కమిషనర్ కె మయూర్ అశోక్ తెలిపారు. నల్లచెరువు, ఏటుకూరు బైపాస్, పొన్నూరు రోడ్డు, పాత బస్టాండ్, జిన్నా టవర్ సెంటర్, కంకరగుంట, ఆర్యూపీ, లాడ్జ్ సెంటర్, లక్ష్మీపురం, ఐఆర్ఆర్లో బుధవారం కమిషనర్ పర్యటించారు. మౌలిక వసతుల కల్పనతో కార్మికుల అడ్డాలు ఏర్పాటు చేయాలని అధికారుల్ని ఆదేశించారు. ట్రాఫిక్ సమస్య నియంత్రణ కోసం వెండింగ్ జోన్లు కూడా ఏర్పాటు చేస్తున్నామని చెప్పారు.
శ్యామ్లానగర్లో ఎలైట్ గ్లామ్ స్టూడియో ప్రారంభోత్సవ కార్యక్రమం బుధవారం జరిగింది. ఎమ్మెల్యే గల్లా మాధవి అతిథిగా హాస్టల్ ఎలైట్ గ్లామ్ స్టూడియోను ప్రారంభించారు. నిర్వాహకులు మీరావళి, సంగీత, స్థానిక టీడీపీ నాయకులు పాల్గొన్నారు. పిలిచింది మీరే కదా. ఈరోజు శ్యామ్లానగర్లో ఎలైట్ గ్లామ్ స్టూడియో అని ఇద్దరు దంపతులు దీన్ని ఓపెన్ చేయడం జరిగింది. మీరావళి, అదేవిధంగా జ్యోత్స్న గారు, సంగీత గారు. మీరావళి అండ్ సంగీత గారు ఎలైట్ గ్లామ్ స్టూడియోని మన శ్యామ్లానగర్లో ఓపెన్ చేసుకోవడం జరిగింది. 1 గ్రామ్ జ్యువెలరీతో పాటు ఇటు క్లాతింగ్, అదేవిధంగా కంప్లీట్ బ్యూటీ సెలూన్ని కూడా ఒకటే అట్ వన్ స్టాప్గా చేసుకోవడం జరిగింది. రానున్న రోజుల్లో బొటీక్ అండ్ టైలరింగ్ కూడా వాళ్ళు స్టార్ట్ చేస్తామని చెప్పడం జరుగుతుంది. యూనిక్ కలెక్షన్తో అందుబాటు ధరలతో ముందు ఇందులోకి పెట్టడం అనేది ప్రత్యేకత. ఏ ఐటెం చూసుకున్నా కూడా చాలా రీజనబుల్గా ఐటమ్స్ అన్నీ ఉన్నాయి. ముఖ్యంగా కామన్ మ్యాన్కి దగ్గరగా ఉండాలి, మంచి క్వాలిటీ దగ్గరగా ఉండాలి అన్న ఏకైక సంకల్పంతో ఎక్కువ మార్జిన్స్ పెట్టుకోకుండా కేవలం లాభాపేక్ష లేకుండా ఇక్కడ బిజినెస్ చేయాలి అన్న ఉద్దేశంతో అట్ ద సేమ్ టైం కొంతమందికి మహిళలకి మంచి ఎంప్లాయ్మెంట్ ఇవ్వాలి అని ఒక మంచి హృదయంతో ఈరోజు జ్యోత్స్న గారు, సంగీత గారు, ఎందుకు జ్యోత్స్న సంగీత గారు ముందుకు వచ్చారు. ఈ సందర్భంగా వారిని అభినందించాలి. అదేవిధంగా సంగీత గారు చెన్నైలో ఈ యొక్క పార్లర్కి సంబంధించిన అన్ని స్కిన్ టు స్కిన్ మేకప్ కానివ్వండి, ఇవన్నీ కూడా దాంట్లో శిక్షణ పొంది మన గుంటూరులోకి రావడం జరిగింది. మేజర్ అట్రాక్షన్ వల్ల మిడిల్ క్లాస్ అండ్ కామన్ ఉమెన్కి దగ్గర అవ్వాలి అన్న ఒక మంచి దృక్పథంతో ఈ యొక్క బిజినెస్ స్టార్ట్ చేయడం జరిగింది. అందరూ ఇటు స్థానిక శ్యామ్లానగర్ ప్రజలే కాకుండా గుంటూరు ప్రజలందరూ కూడా దాన్ని ఎంకరేజ్ చేయాలి అని చెప్పి సందర్భంగా కోరుకుంటూ మీరావళి గారికి, సంగీత గారికి ఇద్దరికి శుభాకాంక్షలు చెప్తూ సెలవు. మా షాప్ ఓపెన్ ఈరోజు జరుగుతుందండి. షాప్ నేమ్ వచ్చి ఎలైట్ గ్లామ్ స్టూడియో అండ్ ఫ్యాన్సీ కలెక్షన్ అండి. ఇక్కడ ఇది 1 స్టాప్ డెస్టినేషన్గా ఆడవాళ్ళ కోసం అని ఓపెన్ చేశామండి. ఇక్కడ సెలూన్ సర్వీసెస్, ఆల్ బ్రైడల్ సర్వీసెస్ అండి, మేకప్స్, స్పా, టోటల్ ఉమెన్ సెలూన్ సర్వీస్ అండి. తర్వాత బ్రైడల్కి సంబంధించినవి కానీ ఎనీ పార్టీ మేకప్స్ అలాంటివి కానీ, మళ్ళీ జ్యువెలరీ, శారీస్, డ్రెస్సెస్ అందరికీ అందుబాటులో ఉండే ధరల్లో చాలా రీజనబుల్గా ఇవ్వడం జరుగుతుందండి. బొటిక్ కూడా అండి, అందులో మగ్గం, ఒక బ్రైడల్కి ఏమేమి కావాలో నీడ్స్ ఉన్నాయో అవన్నీ మనం ఒక 1 స్టాప్ డెస్టినేషన్లో ఇస్తున్నామండి. చాలా తక్కువ ధరలో అండి, ఏం మార్జిన్ పెట్టుకోకుండా మనం ఇస్తున్నాం అనమాట. ఇది ఎంప్లాయ్మెంట్ కోసం అండి. ఇంకా ఎక్స్పాండ్ చేయాలని ఫ్యూచర్లో అనుకుంటున్నాము. అందరూ మాకు సపోర్ట్ ఇవ్వాలని కోరుకుంటున్నామండి. ధన్యవాదాలు. అడ్రస్ వచ్చి షాదీఖానా ఫంక్షన్ హాల్ నియర్ బై అండి. సర్వీస్ని ఒక్కసారి విజిట్ చేసి మీకు నచ్చితేనే మళ్ళీ సెకండ్ టైం విజిట్ చేయండి. అంత గ్యారెంటెడ్గా నేను చెప్తున్నానండి. మా సర్వీస్లో క్వాలిటీ అండ్ ప్యూరిటీ చాలా బాగుంది. సర్వీసెస్ అనేది ఎక్కడ మేము కాంప్రమైజ్ అయ్యేది లేదని పెట్టామండి. ఒక్కసారి విజిట్ చేసిన తర్వాతే మీరు నెక్స్ట్ టైం విజిట్ చేయాలని అనుకుంటున్నాం. మీ ఆడపిల్లగా మీ ఇంటి ఆడపిల్లగా నన్ను ఒక్కసారి ఆశీర్వదిస్తారని కోరుకుంటూ నమస్కారం. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. మరొక బులెటిన్ మళ్ళీ కలుద్దాం. నమస్కారం.